హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంకొక సూపర్ లూట్ గురించి చెప్తాను. ఇది ఫ్లిప్కార్ట్లో ఈ మంత్ 24వ తారీఖున మనకి బిగ్ సేవింగ్ డేస్ అని ఒకటి స్టార్ట్ అయినాయి కదా. అఫ్కోర్స్ 29 వరకు ఉన్నాయి అనుకోండి. ఇప్పటికి కూడా మీకు ఈ లూట్ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ లూట్ ఆఫర్స్లో నేను 24వ తారీఖున ఒక సూపర్ లూట్ ఆర్డర్ చేశాను. ఇది నోకియా మీడియా స్ట్రీమింగ్ బాక్స్. ఇది మన ఇండియాలో 3500కి లాంచ్ అయింది రీసెంట్గా. అండ్ ఇది ప్రజెంట్గా మీకు ఫ్లిప్కార్ట్లో ఓన్లీ 1899కి అవైలబుల్గా ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్లో పే లేటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక 100 రూపాయలు తగ్గుతుంది. అంటే నియర్లీ ఇది మనకి ఒక 50% డిస్కౌంట్తో మనకి అవైలబుల్గా ఉంది. 3500ది మనకి జస్ట్ 1800 రూపాయలకి వస్తుంది. ఎక్సలెంట్ డీలు. ఇలాంటి లూట్ డీల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ లూట్ ఆఫర్స్ అనేవి, మీకు ఇలాంటి హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవని కూడా అక్కడ మీకు తెలుస్తూ ఉంటాయి. అక్కడ ఫాలో అయిపోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ఆ లింక్ వర్కౌట్ కాలేదనుకోండి, సింపుల్గా మీ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి పైన సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఆ సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ అని టైప్ చేయండి. 55,000 కంటే ఎక్కువ ఉన్న ఒక గ్రూప్ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ మీరు లూట్ చేయండి. ఇక ఈరోజు మనం ఈ నోకియా మీడియా స్ట్రీమింగ్ బాక్స్ని అన్బాక్స్ చేసి దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ నోకియా మీడియా స్ట్రీమింగ్ బాక్స్ అనేది జస్ట్ లైక్ మీకు ఎంఐ టీవీ బాక్స్, ఒక ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అనమాట. ఈ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అంటే ఒక నాన్ స్మార్ట్ టీవీని ఒక స్మార్ట్ టీవీ లాగా మార్చే ఒక డివైస్. ఇది మీకు ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అంటే ఒక ఫుల్ లెంత్ ఆండ్రాయిడ్ ఫోన్ లాగా ఉంటుంది. దీన్ని మీరు ఒకసారి టీవీకి కనెక్ట్ చేసుకుంటే. కానీ గుర్తుపెట్టుకోండి, మీ టీవీకి అట్లీస్ట్ ఒక్క హెచ్డిఎంఐ పోర్ట్ అన్న అవైలబుల్గా ఉండాలి. ఒక హెచ్డిఎంఐ పోర్ట్ అవైలబుల్గా ఉంటే మీకు ఖచ్చితంగా ఎంత పాత టీవీ అయినా సరే మీకు ఇది ఒక ఫుల్ లెంత్ స్మార్ట్ టీవీ లాగా అయిపోద్ది. సో నా దగ్గర ఒక పాత ఓల్డ్ మానిటర్ ఉంది. ఆ మానిటర్ని నేను డైరెక్ట్గా ఒక స్మార్ట్ టీవీ చేసి చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలని. అండ్ ఇప్పుడు దీన్ని మనం ముందైతే బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. బాక్స్ పైన మీకు నోకియా మీడియా స్ట్రీమర్ అని ఉంటుంది. ఓకే గూగుల్ సపోర్ట్తో వస్తుంది, వాయిస్ కంట్రోల్తో వస్తుంది. మీరు డైరెక్ట్గా వాయిస్ ఆప్షన్తో కూడా మీరు ఏదైనా ఫీచర్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ వెతుక్కోవచ్చు అనమాట. అండ్ సైడ్కి ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయి అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మీడియా స్ట్రీమర్, రిమోట్, అడాప్టర్, హెచ్డిఎంఐ కేబుల్ అని రాస్తుంది. అండ్ ఇంకోవైపు దీంట్లో మీకు ఏమేమి యాప్స్, డైరెక్ట్గా ప్రీలోడెడ్ యాప్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. దీంట్లో మీకు యూట్యూబ్ ఉంటుంది, అలాగే నెట్ఫ్లిక్స్ ఉంటుంది, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది, అలాగే G5 ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది. ఇలాంటి మనం రెగ్యులర్గా వాడే ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు సెటప్ చేసుకునేటప్పుడు ఇంకొన్ని ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది కూడా. అందులో కూడా మీరు ఆహా అలాగే ఇలాంటి కొన్ని యాప్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుతాయి. అండ్ దీంట్లో ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. సో 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఏమో మీకు ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అవుట్ ఆఫ్ 8 GBలో మీకు 5 GB వరకు ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. డాల్బీ ఆడియో ఉంటుంది, డిజిటల్ ఆడియో ఉంటుంది, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సౌండ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక 2 డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి. ఒక బాక్స్లో మీకు రిమోట్ ఉంటుంది, దానికి సంబంధించిన 2 AAA బ్యాటరీస్ ఉంటాయి. అండ్ ఒకసారి రిమోట్ అబ్జర్వ్ చేసినాం అనుకోండి, రిమోట్లో మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా ఇక్కడే వీళ్ళు ఇచ్చారు. పవర్ బటన్, గూగుల్ అసిస్టెంట్ బటన్, అలాగే మనకి ట్రాకింగ్ బటన్స్ ఒక 4 ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్, అలాగే అప్ డౌన్, అలాగే మీకు బ్యాక్ బటన్, హోమ్ బటన్, అలాగే మెయిన్ మెనూ బటన్ ఉంటుంది, అలాగే వాల్యూమ్ ప్లస్ మైనస్. అండ్ డిఫాల్ట్గా దీంట్లో నెట్ఫ్లిక్స్ బటన్ ఉంటుంది, G5 బటన్ ఉంటుంది, అలాగే ఒక మ్యూట్ బటన్ అయితే ఉంటుంది. అండ్ సింపుల్గా ఉంటుంది రిమోట్, పెద్దగా ఆప్షన్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ బాక్స్ లోపల ఇంకొక చిన్న బాక్స్ ఉంటుంది. దీంట్లో మీకు కేబుల్స్ ఉంటాయి. అండ్ మీకు ఒక HDMI కేబుల్ అయితే ఉంటుంది. ఇది మినీ HDMI టు HDMI పోర్ట్ కన్వర్టర్ అనమాట. డైరెక్ట్గా మీ టీవీకి HDMI పెట్టుకోవాలి, మినీ HDMI మీరు టీవీ బాక్స్ పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా దాంట్లో ఒక చిన్న టీవీ బాక్స్ ఉంటుంది. ఇదే ఆ టీవీ బాక్స్. చాలా చిన్నగా ఉంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఎంఐ టీవీ బాక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఎంఐ టీవీ బాక్స్ కొంచెం పెద్దగా ఉంటుంది. అఫ్కోర్స్ అది 4Kది, ఇదేమో ఫుల్ హెచ్డీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఫుల్ హెచ్డీ మాత్రమే డిస్ప్లే చేయగలదు, 4K అయితే డిస్ప్లే చేయలేదు ఇది. ఒకవేళ మీరు 4K కావాలనుకుంటే మీరు ఇదైతే మీకు సూట్ కాదు. ఒకవేళ మీ దగ్గర 4K టీవీ ఏదన్నా నాన్ స్మార్ట్ టీవీ, నాన్ ఆండ్రాయిడ్ 4K టీవీ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో మీరు ఇది కనెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ ఫుల్ హెచ్డీలో మాత్రమే చూపిస్తుంది. సో అది మీకు సూట్ కాదనమాట. అందుకని మీరు ఏం చేయాలంటే అప్పుడు ఎంఐ టీవీ బాక్స్ కొనుక్కోవాలి, 4K వర్షన్ది. ఇది ఓన్లీ ఫుల్ హెచ్డీ వరకు మాత్రమే డిస్ప్లే చేయగలదు. ఇక దీనికి సంబంధించిన పోర్ట్స్ విషయానికి వెళ్తే ఒకవైపు మినీ HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే రిసీవర్ ఒకటి ఉంటుంది, మైక్ సింబల్ ఒకటి ఉంటుంది, ఒక LED ఉంటుంది. ఒకవైపు ఏమో ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం మీకు ఒక మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంట్లో కేబుల్స్ ఇస్తారు కదా,
ఆ కేబుల్స్తో పాటు ఆ కేబుల్కే ఒకవైపు మీకు ఇన్ఫ్రారెడ్ స్కానర్ లేదంటే సింపుల్గా ఐఆర్ రిసీవర్ ఉంటుంది, మీరు రిమోట్తో ఆపరేట్ చేసుకునేటప్పుడు అది తీసుకోవడానికి. మీరు టీవీకి ఎక్కడైనా ఒక సైడ్కి వాల్కి దాన్ని ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే ఆ టీవీకి ఎక్కడైనా హ్యాంగ్ అవుతున్నట్టు కొంచెం రిమోట్కు కనపడే ఏరియాలో దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది, వీలైతే చదువుకోండి. అండ్ ఇది మీకు క్రోమ్కాస్ట్ బిల్టిన్ వస్తుంది, డైరెక్ట్గా మీ ఫోన్లో ఉన్న కంటెంట్ డైరెక్ట్గా మీ టీవీలో కూడా ఇది డిస్ప్లే చేయగలదు అనమాట. ఇక దీనికి సంబంధించిన సెటప్ విషయానికి వెళ్తే సింపుల్ పవర్ కేబుల్ని మీరు అడాప్టర్ కనెక్ట్ చేసుకొని దీనికి పవర్ సప్లై ఇవ్వాలి. అండ్ దీనికి ఒక చిన్న మినీ హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది కదా కేబుల్, ఆ కేబుల్ దీనికి కనెక్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ మీ టీవీకి ఒక హెచ్డిఎంఐ పోర్ట్ ఉందనుకోండి, ఆ హెచ్డిఎంఐ పోర్ట్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీ టీవీకి హెచ్డిఎంఐ పోర్ట్స్ లేవనుకోండి, ఓల్డ్ టీవీ అనుకోండి మీది, మీరు ఏం చేయాలంటే ఒక అడాప్టర్ దొరుకుతుంది మీకు, విజిఏ టు హెచ్డిఎంఐకి కన్వర్టర్ ఒకటి దొరుకుతుంది, 150 రూపీస్ 200 రూపీస్లో ఉంటుంది. ఆ కన్వర్టర్ తెచ్చుకొని దానికి అది ఫిక్స్ చేసుకొని హెచ్డిఎంఐలో పెట్టుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా డిస్ప్లే చేస్తుంది. అండ్ డైరెక్ట్గా మీరు పవర్ ఆన్ చేస్తే మీకు నోకియా బ్రాండింగ్తో మీకు వెల్కమ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం సెటప్ చేసుకోవాలి, జస్ట్ లైక్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్ని సెటప్ చేస్తున్నట్టే ఉంటుంది. మీరు ఫుల్గా సెటప్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీకు హోమ్ స్క్రీన్లోకి వస్తుంది. హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ అన్ని ఏవైతే మనకి స్మార్ట్ టీవీలో ఉన్న ఇంటర్ఫేస్ ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు 2.4 GHz సపోర్ట్ చేస్తుంది, అలాగే 5 GHz కూడా మీకు దీంట్లో సపోర్ట్ చేస్తుంది అనమాట. 2 రకాలుగా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే రకరకాల ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు సిస్టమ్ అప్డేట్గా చెక్ చేసి చూసాను, ప్రజెంట్గా అయితే ఏమీ అప్డేట్ అయితే ఏమీ లేదు. అండ్ దీంట్లో సౌండ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే సౌండ్లో మీకు డిజిటల్ ఆడియో, డాల్బీ ఆడియోకి సంబంధించిన అన్ని ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు అన్ని రకాలుగా అది యూజ్ అవుతుంది అనమాట. ఇక యాప్స్ విషయానికి వెళ్తే ఇది ఒక ఫుల్ లెంత్ స్మార్ట్ టీవీ విత్ గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ డిఫాల్ట్గా దీంట్లో ఉంటుంది, విత్ గూగుల్ ప్లే స్టోర్ అనమాట. దీంట్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కాబట్టి మీకు ఏ యాప్ కావాలన్నా మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసుకొని దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన అకౌంట్స్ ఉన్నాయో, జస్ట్ లైక్ మీకు నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఆహా కావచ్చు, అలాగే సన్నెక్స్ట్ కావచ్చు, సోనీ కావచ్చు, ఇలాంటివి యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ అన్నీ కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిపోతే సరిపోతుంది. అన్ని రకాల యాప్స్ మీకు దీంట్లో సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్లో మీకు మోర్ దాన్ 5000 కంటే అబవ్ అప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను రకరకాల యాప్స్ కూడా యూజ్ చేసి చూశాను, అమెజాన్ ప్రైమ్ వాడి చూశాను, దాంట్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు జస్ట్ ఇది మీకు ఒక ఫుల్ లెంత్ స్మార్ట్ టీవీ కాబట్టి మీకు ఫుల్ హెచ్డీలో ఇది డిస్ప్లే చేయగలదు వీడియోని, చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేజర్గా దీంట్లో రిమోట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ బటన్స్ లేకుండా గజిబిజి కాకుండా సింపుల్ బటన్స్ ఉంటాయి. మీకు వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేసి మీరు వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, ఏదైనా యాప్ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ మీకు దీంట్లో డిఫాల్ట్గా నెట్ఫ్లిక్స్కి ఒక యాప్ సపరేట్ బటన్ ఉంటుంది, G5కి సపరేట్గా ఒక బటన్ ఉంటుంది, వాల్యూమ్ ప్లస్ మైనస్ సింపుల్గా ఉంటుంది. రిమోట్ కూడా పెద్దగా పెద్ద సెటప్ లాగా ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీరు ఒక టీవీ పక్కన ఒక మనకి స్టాండ్ లాగా దాంట్లో పెట్టుకొని అక్కడ నుంచి మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి రిమోట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇస్తారు, మంచి చాలా బాగుంది, చాలా లాంగ్ నుంచి కూడా ఇది వర్కౌట్ అయితే అవుతుంది. ఇంకా రకరకాల ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు తెలుసు కదా ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో అవన్నీ మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఒక హెచ్డిఎంఐ పోర్ట్ ఉన్నది కానీ హెచ్డిఎంఐ పోర్ట్ లేని ఒక పాత టీవీ ఉన్నా కానీ దీని ఒక ఫుల్ లెంత్ స్మార్ట్ టీవీ లాగా మార్చుకోవాలనుకుంటే ప్రజెంట్గా మీకు అవైలబుల్గా ఉన్న చీపెస్ట్ ఆప్షన్, అది కూడా నోకియా బ్రాండింగ్ నుంచి అవైలబుల్గా ఉన్న ఇదనమాట స్ట్రీమింగ్ బాక్స్. ఇది ఒకసారి చెక్ చేయండి. ఎంఐ టీవీ బాక్స్ మీకు 2800 2900 ఉంటుంది. ఇది మాత్రం మీకు సింపుల్ ఇప్పుడు 1800 రూపాయలకు వస్తుంది. కాబట్టి నేను అంటే ఇక్కడ ఎందుకు దీన్ని ఇప్పుడు వీడియో చేస్తున్నా అంటే ఇది ఆల్రెడీ ఓల్డ్ ప్రోడక్ట్ అయినప్పుడు కూడా కొంచెం ఓల్డ్దైనా కానీ ఇప్పుడు ఎందుకు చూపిస్తా అంటే ఇది ఆఫర్లో అవైలబుల్గా ఉంది, ప్లస్ తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ టీవీ ఏదైనా ఉండి దాన్ని మీరు ఒక స్మార్ట్ టీవీ లాగా మార్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మీకు ఒక సూపర్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఫ్లిప్కార్ట్లో డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ ఫాలో అవ్వండి. అలా ఫాలో అవుతూనే ఇలాంటి మీకు తక్కువ బడ్జెట్లోకి దొరుకుతూ ఉంటాయి అనమాట, లూట్ ఆఫర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఒకసారి మీరు జాయిన్ అయిపోండి, అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ మీరు లూట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లూట్ ఆఫర్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.